మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. చిన్నప్పుడు నేను బట్టలు కొనుక్కుంటాను కానీ బయట మా అమ్మ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు నాకు ఒక మంచి డ్రెస్ ఒకటి నచ్చేదండి. కానీ అది చాలా డార్క్ కలర్లో ఉండేది. అంటే బ్లాక్ అనో డార్క్ రెడ్ అనో సమ్ డార్క్ కలర్ అనమాట. ఎంత బాగా నచ్చేదో నాకు ఆ డ్రెస్. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనేవాళ్ళు, నువ్వు కొంచెం కలర్ తక్కువ కదమ్మా, లైట్ కలర్స్ వేసుకోవాలి అనేవాళ్ళు. బట్ నాకు అది నచ్చింది. అది పక్కన పడేసి బాగా లైట్ కలర్ సెలెక్ట్ చేసేవాళ్ళు. నేను ఇంకా అసలు ఆ డ్రెస్ అసలు వేసుకునేదాన్నే కాదు. ఆ కలర్ వేసుకున్నా కూడా ఒక 2 టైమ్స్ నా స్కిన్ షేడు ఇంకా బ్రైట్నింగ్గా కనిపిస్తుంది. అంటే డస్కీ స్కిన్ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. ఇది లైట్ అయిపోయినప్పుడు, మనం వేసుకున్న బట్టలు లైట్ అయినప్పుడు మన స్కిన్ షేడ్ ఇంకా డార్క్ అవుతుంది. మనం వారికి కానీ చూపించాలన్నమాట, జనాలకి నేను ఇంకా కలర్ తక్కువ ఉన్నానని చూపించాలి. అలా ఉంటుంది లైట్ కలర్స్ వేసుకుంటే. వెల్కమ్ టు ద వీడియో. డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళు, డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇది ఈరోజు నా వీడియో అనమాట. మీరు ఇప్పుడే మొదటిసారి చూస్తున్నారు నా ఛానల్ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ చేసే వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి. లైక్ షేర్ చేస్తే ఏదో నేను చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది, నచ్చింది అనుకుంటాను. ఎస్, డార్క్ కలర్లో ఉన్న, డస్కీ కలర్లో ఉన్న ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి అని కాదు, ఫస్ట్ మనల్ని మనం ఇష్టపడాలండి. నేను ఒక విషయం చెప్తానండి. ఒకవేళ డార్క్గా ఉన్న వాళ్ళని చూశాను, వాళ్ళు ఎంత కళగా ఉంటారో తెలుసా అండి. నిజంగా తెల్లగా ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే మనం డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళు చాలా కళగా కనిపిస్తారు. నాకు అనిపిస్తుంది, అబ్బా వీళ్ళు కొంచెం కలర్ ఉంటే అస్సలు ఎంత బాగుండేవాళ్ళు అనిపిస్తుంది. మేబీ ఆ డార్క్నెస్ వల్ల వాళ్ళకి ఆ కళ వచ్చిందేమో, మేబీ మనం చెప్పలేము. అంత అందంగా ఉంటారండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, కలర్ని పక్కన పడేసేయండి. ఓకే, ఇప్పుడు డార్క్ కలర్ కానీ డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళు కానీ ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు మీరు బాగా నల్లగా ఉన్నారనుకోండి, మీరు లైట్ కలర్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇది లైట్ అయిపోయినప్పుడు మీరు బ్రైట్ అవుతారు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. మీరు వేసుకున్న కలర్ లైట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇంకా నల్లగా కనిపిస్తారుగా. మరి లైట్ కలర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు నాకు అర్థం కాదు. చాలామంది అంతేనండి, నువ్వు రంగు తక్కువ ఉన్నావుగా లైట్ కలర్లు వేసుకో. కలర్ తక్కువ ఉన్న వాళ్ళు లైట్ కలర్స్ ఎందుకు వేసుకోవాలంటే ఇంకా వాళ్ళు ఇంకా నల్లగా కనిపించాలన్న, అది చాలా రాంగ్ అండి. అయితే ఇంకెప్పుడైనా సరే డార్క్గా ఉన్నవాళ్ళు దయచేసి లైట్ కలర్స్ని అసలు వేసుకోవద్దు. మీ కలర్ని ఇంకా మీరు నల్లగా మార్చుకోవద్దు, ఓకేనా? ఓకే, ఇప్పుడు మరి డస్కీ స్కిన్ ఉన్న, డార్క్ స్కిన్ ఉన్న ఏ కలర్ యూజ్ చేస్తే మనం ఇంకా బ్రైటనింగ్గా కనిపిస్తామో చెప్తానండి. కలర్ మాత్రం చాలా బాగా సూట్ అవుతుంది డార్క్కి, డస్కీ స్కిన్కి. అండ్ సెకండ్ కలర్ వచ్చేసి కాన్వెంట్ బ్లూ అంటారు. యాక్చువల్గా ఇప్పుడు నేను వేసుకున్నది అది చూడండి. ఇప్పుడు నేను వేసుకున్న కాన్వెంట్ బ్లూ మన స్కిన్ టోన్కి ఈ కాన్వెంట్ బ్లూ ఇంకా బ్రైటనింగ్ చేస్తుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. ఈ కలర్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి, డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళకి. రాయల్ బ్లూ కూడా వీళ్ళ స్కిన్ కలర్ని రాయల్ బ్లూ అండి. రాయల్ బ్లూ కూడా డస్కీ స్కిన్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ గోల్డ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. బ్రౌన్, ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూసారా బ్రౌన్, ఈ బ్రౌన్ కూడా చాలా బాగుంటుంది డార్క్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఇది బ్లాక్ కాదు, అంత డార్క్ కాదు. ఈ కలర్ ఎందుకో తెలీదు, మీరు ఎప్పుడైనా డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళు బ్రౌన్ సెలెక్ట్ చేసుకోండి, మీ స్కిన్ కలర్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి బాబు. వైలెట్ కూడా చాలా చాలా బాగుంటుంది డస్కీ స్కిన్కి. అండ్ ఇంకొకటి డార్క్ గ్రీన్ అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్లాక్ డస్కీ స్కిన్ ఉన్న, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు బాగా డస్కీ స్కిన్ డార్క్ ఉన్న వాళ్ళు బ్లాక్ని కూడా వేసుకోవచ్చు. ఎస్, బ్లాక్ని వేసుకున్నప్పుడు మీ స్కిన్ కలరు లైట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ బాగా నల్లగా ఒక కాగితం ఉందండి, దాని కింద నేను ఇంకొక కొంచెం లైట్ ఉన్నటువంటి బ్లాక్ పెట్టాను అనుకోండి, ఇది బాగా హయ్యర్గా ఎలివేట్ అవుతుంది. దీని డార్క్నెస్ అనేది బాగా తగ్గిపోతుంది. అంటే దీని ముందు దీనికి డార్క్నెస్ అనేది బాగా తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి.
మనం డార్క్ కలర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటామంటే ఆ బ్రైటనింగ్కి మన మన బ్లాక్నెస్ అనేది బాగా డల్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఈరోజు నా వీడియో. ఇప్పుడు అర్థమైంది కదా మీకు డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి అని. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, షేడ్స్ బాగా డార్క్గా ఉంటాయి. తర్వాత పేస్టిల్ కలర్స్లో కూడా డార్క్ పేస్టిల్స్ ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకోండి. అవి బాగుంటాయి. అంటే కంప్లీట్ కలర్ అనే డార్క్ కలర్లో కంప్లీట్ కలర్ అనేది మీకు వస్తుంది అనమాట. మనం కొంచెం షేడ్స్నే సెలెక్ట్ చేసుకోండి, మంచి బ్రైట్నింగ్ కలర్స్ అందులో దొరుకుతాయి. అండ్ ఇంకొకటి, మీరు కంప్లీట్గా డార్కే వేసుకోమంటున్నారు అని కాదు, లైట్ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. బట్ అంత లైట్ వెయ్యొద్దు, మీ స్కిన్ బ్లాక్నెస్ ఇంకా మీరు పెంచుకోవద్దని చెప్తున్నాను అంతే. ఓకేనా, ఇది ఈరోజు నా వీడియో. మీకు నచ్చిందా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.